ఒక్కోసారి బైబిల్ చదువుతుంటే భలే అద్భుతంగా ఉంది కదా ఈ పుస్తకం. అరే, నా మనసుకి భలే దగ్గరగా ఉన్నాయే ఇందులో మాటలు. నేను అనుభూతి చెందే అంతలా ఇవి నన్ను ప్రేరేపిస్తున్నాయే. నా మనసులోని భావాలను ఇవి నియంత్రణ చేస్తున్నాయే. ఇలా ఒక తెలియని ఆనందంతో నేను పరవశించిపోయాను. కీర్తనలు 61 చదివినప్పుడు నాకెంతో సంతోషం అనిపించింది. అసలు ఒక మనిషి వెళ్ళే వేదనలేంటి, ఆవేదనలేంటి, దానిపైన మనము ఎవరైతే ఆ వేదనలు కలగజేస్తున్నారో వాళ్ళని ఏమీ అనకుండా, దేవా నువ్వే నాకన్నీ, నువ్వే చెయ్యి నాకేదైనా అని ఆయనపై ఆనుకుంటున్నాం. అలా ఆనుకోవడానికి బైబిల్ ఎంతగానో సహాయపడుతుంది. వాక్యాన్ని చదవడం వదిలిపెట్టకండి. పరిస్థితులని, మనుషులని, వస్తున్న శోధనని పట్టించుకోవద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, ఇంతవరకే మీరు గుర్తుపెట్టుకోండి. మిగతా వాటిని అన్నిటిని తీసుకున్నారనుకోండి, ఏమీ చేయలేరు. మీరు దేవుని సహాయాన్ని కూడా కోల్పోతారు. ఎందుకంటే మీ దృష్టి వేరే వైపు మళ్ళిన తోడనే మీరు దేవుళ్ళలోంచి పడిపోతారు. దృష్టి మరల్చకండి, దేవుని వైపే చూడండి. ఎంత బాగుందో కీర్తన నేను చదువుతాను. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదను, నీ రెక్కల చాటున దాక్కొందును. దేవా నీవు నా మ్రొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమందు భయభక్తులు గలవారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించున్నట్లు నీ నామము నిత్యము కీర్తించెదను. అందుకే నేను ఎప్పుడు స్తుతులు చెల్లించమంటూ ఉంటాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మీ దృష్టి కానీ మీ ఆలోచనలు కానీ పక్కకు తొలగకుండా ఉండాలంటే, మీ దృష్టి దేవునిపైన కేంద్రీకరించబడాలంటే మీరు స్తుతులతో మీ జీవితాన్ని ఏకం చేసుకోవాలి, ప్రార్థనతో ఏకం చేసుకోవాలి. అప్పుడు మీరు తొలగిపోకుండా ఉంటారు. ఈ కీర్తన చదివినప్పుడు పాత పాట ఒకటి గుర్తుకొచ్చింది. ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించుమునను సియోను కొండ. బా, ఎంత అద్భుతం కదా! దేవుని ప్రేమ ఈ వాక్యాల ద్వారా మనకు మిళితమై కనిపిస్తుందేమో అనిపిస్తుంది. నిజమే అండి. బైబిల్ని సరిగ్గా చదవగలిగితే ప్రతి వాక్యంలోనూ ఆయన ప్రేమ దాగుంటుంది. ఆయన మనల్ని ఆయన పైన ఎలా ఆనుకోమన్నాడో దాక్కుంటుంది. దావీదంట దేవుని రెక్కల చాటున దాక్కుంటాడంట. ఆయన అంటున్నాడు, నేను నీ రెక్కల చాటున దాక్కుంటాను. దావీదు పెద్ద రాజండి. శత్రువు వస్తే యుద్ధము చేయగల సమర్థత ఆయన దగ్గర ఉంది. కానీ ఆయన ఏమంటున్నాడు, నేను యుద్ధం చేయను, నీ రెక్కల చాటున దాక్కుంటాను. అదే నా శ్రేయస్కరం. నేను చాలా విషయాల్లో దేవునికి మొరపెట్టినప్పుడు, నీకు అన్యాయం జరుగుతుంది, నీ పరిస్థితి అక్కడ బాలేదు, నువ్వు న్యాయం చేసినా కానీ ఎదుటి వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, అయినా పర్లేదు, నోరు మూసుకో,
ఒక్క మాట కూడా దాని గురించి మాట్లాడొద్దు, ఒక్క కంప్లైంట్ కూడా వెళ్ళొద్దు, అసలు నువ్వేమీ మాట్లాడొద్దు. నేను యుద్ధం చేస్తా, నువ్వు నీ నోటిని ఆపేసాయి. నువ్వు నన్ను స్తుతించడానికి, ప్రార్థించడానికి, నా పైన ఆనుకోవడానికి ఇదే నువ్వు చేయాల్సింది. నువ్వు నా రెక్కల చాటున దాక్కో, నేను నీకు ఆశ్రయంగా ఉన్నాను, నీ శత్రువులకు బలమైన కోటగా నేనున్నాను, నువ్వు నా గుడారంలో నివసించు. అసలు ఎంత బాగా మాట్లాడతాడో దేవుడు. ఒక్కొక్కసారి నా ప్రాణం తల్లడిల్లిపోతుందండి కొన్ని విషయాల్లో. అరే ఏంటి వీళ్ళు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు నా విషయంలో, అరే ఏంటి వీళ్ళకి మనస్సాక్షి అనేదే లేదా? మనం ఇంత మంచి చేసినా ఎదుటి వాళ్ళకి హాని చేయాలి, కీడు చేయాలని తలంపులున్నా. అవును, మరి సాతాను తలంపులు ఎలా ఉంటాయి? కీడు చేయాలనే తలంపులే ఉంటాయి సాతానికి. మంచి చేయాలన్న తలంపులు ఎందుకు ఉంటాయి? నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎక్స్పెక్ట్ చేయడం వల్ల నువ్వు బాధపడుతున్నావు. మంచి చేస్తారని నువ్వు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీ ఎక్స్పెక్టేషన్ అంతా దేవుని మీద ఉండాలి. మంచి చేసినా, చెడు చేసినా, యుద్ధం చేసినా, ఏం చేసినా దేవుని మీదనే నువ్వు ఆధారపడి ఉండాలి. నువ్వు ఆయన రెక్కల చాటున దాక్కో. ఆయన అగ్ని తెప్పిస్తాడో నోటి నుంచి, ఏం తెప్పించి యుద్ధం చేస్తాడో అది ఆయన ఇష్టం. కానీ పూర్తిగా ఆధారపడు దేవుని మీద. పూర్తిగా అంటే పూర్తిగా ఆధారపడు. అప్పుడు తెలుస్తుంది దేవుడు యుద్ధం ఎలా చేస్తాడో నీ జీవితంలో. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, అయ్యా విన్న వాక్యాన్ని దీవెనకరంగా మార్చండి. అనేకుల జీవితములలో వెలుగు నింపండి. యుద్ధము యెహోవాదే అన్న వాగ్దానాన్ని పట్టుకొని అయ్యా మేము వాక్యముతో, ప్రార్థనతో, స్తుతితో యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు మా పక్షాన నీ చిత్తవృత్తి ప్రకారం యుద్ధము చేయమని మేము నీ రెక్కల చాటున దాక్కుంటున్నాం ప్రభువా. నువ్వే మా శత్రువులకు బలమైన కోటగా ఉండమని ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారందరినీ ప్రభువా బలపరచమని, ఓదార్చమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యాన్ని మీరు వినడమే కాదండి, అనేకులకు షేర్ చేయండి. ఏమో ఎవరు ఏ వాక్యం విని మారతారో మనకి తెలియదు, కానీ షేర్ చేయటం మర్చిపోవద్దు. ఇలా కూడా మీరు మీ చేతులతో సువార్తను పంచిన వారు అవుతారు. ఎందుకంటే ఇవాళ రేపు జనాలందరూ సోషల్ మీడియాలోనే ఉంటున్నారు. సో సోషల్ మీడియాలో ద్వారానే వాక్యం ఎక్కువగా వెళ్ళడానికి వీలుంది. సో దయచేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీనివల్ల ఈ సువార్త అనేకులకు చేరవేయబడుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.